శ్రీ దక్షిణామూర్తి 100% వాస్తు మరియు జ్యోతిష్య సలహాల కోసం సంప్రదించండి. నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటిది ఇది మనకు నల్గొండ జిల్లా నుంచి వచ్చినటువంటి ప్లాన్ కోసం. ఈ స్థలము ఉత్తరం మరియు దక్షిణం పొడవు 60 అడుగుల 3 ఇంచీలండి. అదేవిధంగా పడమర ఫేసింగ్ గల స్థలం ఇది. పడమర మరియు తూర్పు 35 అడుగుల 5 ఇంచీలు ఉన్నటువంటి ఈ స్థలంలో మనం ఇంటి నిర్మాణం కోసం తీసుకున్నటువంటిది కొలత అనేది ఈస్ట్ వెస్ట్ ప్లాట్ విడ్త్ 27 అడుగుల 281. అంటే కొందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కనుక 27 అడుగుల 3 ఇంచీలు 3 దారాలు అని అర్థం. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పింది వెడల్పండి. ఇప్పుడు మనం పొడవు తీసుకుంటే కనుక 39.458. అంటే మీ భాషలో చెప్పాలంటే 39 అడుగుల 5 ఇంచీల 4 దారాలు అని అర్థం. దీనికి మనకి స్క్వేర్ ఫీట్ ఏమో 1076.473. అంటే సుమారుగా 1076.5 అడుగులు స్క్వేర్ ఫీటు. ఇది క్షేత్రపదం మనం చేసినప్పుడు 119 గజాల 608. ఇది క్షేత్రపదం. అంటే మనం 1076.5 అడుగుల్ని గజాల్లోకి మార్చుకున్నప్పుడు 119.60 గజాలు వస్తుంది అని అర్థం. దీన్ని మనం గణితం చేసినప్పుడు మనకు వచ్చేటువంటిది చక్కగా చూడండి. ఇక్కడ మీకు మెయిన్ డోర్ జనరల్గా చాలామంది ఏం చేస్తుంటారంటే మెయిన్ డోర్ ఇవ్వండి. ఈ పడమర ఫేసింగ్ వాళ్ళకి ఇక్కడ మెయిన్ డోర్ ఇస్తూ ఉంటారు ఈ మూలకు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కరెక్ట్గా ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలం కూడాను 8 డిగ్రీలు టిల్ట్ అయ్యి ఉందండి. 8 డిగ్రీలు టిల్ట్ అయినప్పుడు ఉత్తర వాయువు కరెక్ట్గా ఈ కార్నర్లో ఉండాలి 315 డిగ్రీల్లో. కానీ ఇక్కడికి వస్తుంది ఈ ఉత్తర వాయువు అనేది 8 లేదా 10 డిగ్రీలు తిరిగి ఉంది కాబట్టి టర్నింగ్ అవుతుంది ఇక్కడ ఉత్తర వాయువు. అందుకని ఎప్పుడు కూడా పూర్తి పడమరలో ద్వారం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా మనసు అనేది దగ్గర పెట్టుకొని ద్వార నిర్ణయం అనేది చేయాలి. ఇక్కడ టిల్ట్ అయినటువంటి ఉత్తర వాయువు ఇక్కడికి వచ్చినప్పుడు ద్వారం ఇక్కడ పెడితే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఏదన్నా బయటికి వెళ్ళి రావాలన్నా శుభకార్యాలకు కానీ ఏదన్నా ఒక మంచి వ్యాపార అభివృద్ధి కోసం బయటికి వెళ్ళి రావాలంటే ఉత్తర వాయువులో డోరు పడడం వల్ల అంటే డిగ్రీ టిల్ట్ అవ్వడం వల్ల ఇక్కడ రోగ నాగనే దేవతలు వాళ్ళు ఇచ్చేటువంటి లక్షణాలు చెడు లక్షణాలు ఉంటాయి. అందువల్ల మనం బయటకు వెళ్ళినప్పుడు మనకి అక్కడ ఏ పనులు కూడా శుభకార్యాలకు కానీ ఇవి కూడా మనం అనుకున్న సమయానికి అవ్వవు. అదేవిధంగా పడమర వాయువులో డోరున్న చాలా ఇళ్ళ మీద నేను స్టడీ చేసినప్పుడు కొన్ని ఇళ్ళల్లో టిల్ట్ అయ్యి ఉత్తర వాయువుకి వస్తుంది కాబట్టి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులను పరిశీలిస్తే వాళ్ళు అనేక రకాల అనారోగ్య సమస్యలతోనూ అలాగే రోగం ఏంటో తెలియని మనోవేదంతోనూ డాక్టర్లు చూపించుకుంటే ఏ జబ్బు లేదు నీరసం మాత్రమే ఉంటావని చెప్పడము, ఇటువంటి లక్షణాలు కలిగి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడాను ఒక మంచి శక్తిని కోల్పోయి నెగిటివ్ ఎనర్జీ ప్రభావంతో ఆ ఇంట్లో గడుపుతూ ఉంటుంటారు. అందువల్ల నేను వీళ్ళకి ఒక దగ్గర 8-10 డిగ్రీలు టిల్ట్ అయింది కాబట్టి ఈ మూలకి ద్వారం వద్దు, వాళ్ళు అడిగారు మూలకే పెట్టమని, కానీ వద్దండి. ఇగో దీన్ని మనం పూర్తిగా మీరు అనుకున్నటువంటి పడమర వాయువులో కాకుండా కొంచెం ఇక్కడ ఏదైతే ఒక హాలు మనకు వస్తుందో కొంత కొలతల ప్రకారం ఇక్కడ నేను ఆ కొలతలు రాయదలుచుకోలేదు. అందువల్ల ఈ ద్వారం అనేది సెంటర్లో పెట్టి ఇటువైపు ఒక 2 అడుగులు సింగిల్ రెక్క కిటికీ పెట్టుకోమన్నాను. అదేవిధంగా ఇటువైపు కూడా 2 అడుగులు సింగిల్ రెక్క కిటికీ పెట్టుకోమని చెప్పాను. ఇకపోతే మనం ఈ ద్వారం నుంచి ఎంటర్ అవుతున్నప్పుడు ఇది ఒక మనకి ఎంట్రన్స్ హాల్ అండి. ఇది ఈ దక్షిణం వైపు ఉన్నటువంటి గోడకు మనం సోఫా వేసుకుంటే కనుక నార్త్ సైడ్ అంటే ఉత్తర వాయువులో టీవీ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ బాగానే ఉంది కాబట్టి ఇక్కడ సోఫా వేసుకొని ఇక్కడ టీవీ పెట్టుకొని చక్కగా చూసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఉత్తరం వైపు టీవీ పెట్టుకొని చూస్తాం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఇలా చూస్తే కనుక మళ్ళీ మనం ఈ డోర్ ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్గా మనం ఇక్కడ చూస్తే ఇక్కడ డోర్ అనేది కాకుండా
వాళ్ళు ఒక ఆర్చి పెట్టుకుంటానని చెప్పారు, ఒక మంచి డిజైన్తో ఒక ఆర్చి. అందుకోసం ఇక్కడ డోర్ పెట్టకుండా జస్ట్ ఆర్చి కోసమని వదిలేసాము. ఈ హాల్ నుంచి అవతల వైపు డైనింగ్ హాల్కి ఇక్కడికి వస్తారండి వాళ్ళు. ఇదంతా కూడా డైనింగ్ స్పేస్, ఇది డైనింగ్ హాల్ కింద ఇదంతా కూడా పరిగణించబడుతుంది ఈ ప్లేస్ అంతా కూడాను. ఇకపోతే ఇక్కడ కూడా తూర్పు వైపు స్ట్రైట్గా ద్వారానికి ఎదురుగా ద్వారం ఉండాలి కాబట్టి ఒక లైన్ క్లియర్గా పడమర వైపు సింహద్వారము, అలాగే తూర్పు వైపు ఉపద్వారం అనేది ఇవ్వడం జరిగింది ఈ ప్లాన్లోను. ఎందుకంటే తూర్పు వైపు వీళ్ళు నడకలు కొనసాగించడం, రాజమార్గం వీళ్ళకి పడమర కాబట్టి పడమర సింహద్వారము స్ట్రైట్గా ఆర్చి, దాని ఆపోజిట్లో ఒక డోర్ ఇచ్చాము. ఇక పూజా మందిరం అనేది అక్కడ మనం కొంచెం వరకు ఓనర్తో మాట్లాడాలి. ఈశాన్యంలో పెట్టుకోవడానికి కూడా పూజా మందిరానికి అవకాశం ఉంది ఇక్కడ. అదేవిధంగా లేదు మాకు ఈశాన్యంలో పూజా మందిరం వద్దు అనుకుంటే, అంటే ఇటీవల కొంతమంది ప్రచారం చేస్తున్నారు ఈశాన్యంలో పూజా మందిరం మంచిది కాదని. దానివల్ల కొంతమంది ఇల్లు కట్టుకునేటువంటి ఓనర్లు భయపడుతూ ఉన్నారు. అందువల్ల ఈశాన్యంలో పూజా మందిరం వస్తే వచ్చిన నష్టమేం లేదు, తప్పేం లేదు. ఇంకా మనకు ఒక మంచి ఎనర్జీ అనేది మనకు వస్తుంది. ఎందుకంటే ఈశాన్యం అనేది ఒక ధ్యానానికి ఒక మంచి కేంద్రము, అలాగే పూజకు ఒక మంచి శుభమైనటువంటి ప్రదేశము. కాబట్టి ఇక్కడ నేను దీన్ని పెండింగ్లో పెట్టాను. ఈశాన్యంలో పూజా మందిరం అంటే ఈశాన్యంలో ఇస్తాను, లేకపోతే ఇక్కడ తూర్పు మహేంద్ర అనే స్థానంలో పూజా మందిరం ఇమ్మన్నా కానీ ఇక్కడ కూడా మనం పూజా మందిరం పెట్టుకోవడానికి మంచి అవకాశం అనేది వస్తుంది. అయితే ఇక్కడ పూజా మందిరం పెడితే వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే, ఈ పక్కనే వంటగదికి ఒక కౌంటర్, జనరల్గా ఇప్పుడు అందరూ ఓపెన్ కిచెన్ వాడుతూ ఉంటారు, ఇక్కడ కౌంటర్ పెట్టుకుంటారు. స్నాక్స్ అటువంటి తయారైతే ఇక్కడ కౌంటర్ మీద పెట్టుకొని ఇక్కడ చైర్స్ వేసుకోవడం, లేకపోతే ఇక్కడికి తీసుకొచ్చి కూర్చొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడం జరుగుతుంటుంది. అందువల్ల ఈ కౌంటరు ఇక్కడ ఏర్పాటు చేశాము. వాళ్ళ ఇష్టానికి వదిలేద్దాం. పూజా మందిరం తూర్పు మహేంద్ర అనే స్థానంలో ఇమ్మంటారా, లేకపోతే పూర్తి ఈశాన్యంలో ఇమ్మంటారా అనేది తర్వాత మనం దాని గురించి చర్చించాలని దీన్ని పెండింగ్ పెట్టాను. తర్వాత ఇక్కడ చూస్తే కిచెను, ఈ కిచెన్కి కూడా చూడండి. అయితే ఈ ఇంటికి ఏంటంటే ఉత్తరం వైపు ద్వారం పెట్టడానికి అవకాశం లేదు, కేవలం తూర్పు మరియు పడమరలు మాత్రమే ద్వారాలు వస్తాయి. ఈ ఉత్తరం సైడ్ ఇక్కడ కిటికీ ఇచ్చాను. దీని ఆపోజిట్ అంటే వంటగదిలోకి ఎంటర్ అవ్వడానికి డైనింగ్ హాల్ నుంచి ఇక్కడ ఒక ఆర్చి ఇస్తారు. ఈ ఆర్చీలోంచి మరలా కావాలంటే దక్షిణ ఆగ్నేయ వైపు అంటే యుటిలిటీ ఏరియా, అంటే బాల్కనీని యుటిలిటీ ఏరియా కింద వాడుకోవడం కోసం బయటకు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ద్వారం ఇచ్చాం దక్షిణ ఆగ్నేయంలోని. అందువల్ల దీనికి లైన్ క్లియర్గా ఉండాలని ఉత్తరం సైడ్ ఇక్కడ కిటికీ ఇవ్వడం జరిగింది. జనరల్గా అయితే ఇక్కడ డోర్ ఇవ్వాలి, కానీ డోర్ ఇవ్వడానికి ఇటువైపు ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ అనేది మనం ఉత్తర ద్వారం గుండా మనం ఉన్నప్పుడు ఆ టెంపుల్ నుంచి వచ్చేటువంటి శక్తి ఏదైతే ఉందో అది సామాన్య మానవులు తట్టుకోలేరు. కాబట్టి మనం ఇక్కడ ఉత్తరం వైపు ద్వారం అనేది ఇవ్వలేదు, కేవలం ఇక్కడ కిటికీతో సరిపెట్టాము. ఈ కిటికీ ఎదురుగా ఆర్చి ఎదురుగా ఒక సబ్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది యుటిలిటీ ఏరియా వాడుకోవడం కోసం. అదేవిధంగా చూస్తే మనం తూర్పు వైపు ఇచ్చినటువంటి ద్వారానికి కూడా అటు ఒక 2 అడుగుల సింగిల్ రెక్క కిటికీ పెట్టమన్నాం. అలాగే ఈ ఈశాన్యంలో కూడా 2 అడుగుల సింగిల్ రెక్క కిటికీ ఒకటి పెట్టమని చెప్పాము. తర్వాత మనం చూస్తే ఈ యొక్క హాల్లోనూ ఇక్కడ మనం కరెక్ట్గా ఉత్తరం వచ్చే ప్రదేశంలో ఒక విండో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీన్ని కుబేర స్థానం అంటే ఇక్కడ ద్వారమన్నా పెట్టచ్చు, లేని పక్షం కిటికీ పెట్టిన మంచి ఎనర్జీ ఉంటుంది. అలాగే హాల్లోకి వచ్చేటువంటి వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటూ చక్కగా టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ. ఇకపోతే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా నేను ఇక్కడ కొలతలు అంతే, ఈ కొలతలు కొందరు పనికొస్తే కొందరు పనికిరావు కాబట్టి నేను ఇందులో రాయలేదు. మళ్ళీ దీన్నే చూసి కాపీ కొడతారు. ఆ తర్వాత మళ్ళీ మాకు ఇది ప్లాన్ మేము చేసుకుంటే కుదరలేదు, మాకు కలిసి రాలేదని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇదంతా కూడా ఒక నక్షత్రం మీద ఆధారపడి ఉంటుంది ఈ కొలతలు కానీ ఇవన్నీ కూడాను. తర్వాత ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాము. ఈ అటాచ్డ్ బాత్రూమ్ తర్వాత ఇవ్వండి, ఇక్కడ మనం ఈ హాల్లోంచి ఇలా ఎంటర్ అయ్యి ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చాము. జనరల్గా అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ వాయువులు ఇవ్వాలి, కానీ వాళ్ళకి హాల్ ఇక్కడ వాయువులోనే కావాలని చెప్పారు. ఎందుకంటే ఉత్తరం వైపు ద్వారం పెట్టడానికి అవకాశం ఉంటే కనుక ద్వారం అనేది ఉత్తరం వైపు పెట్టి దీన్ని చిల్డ్రన్ బెడ్రూమ్ చేసేవాడిని. ఉత్తరం వైపు టెంపుల్ ఉంది కాబట్టి టెంపుల్ నుంచి వచ్చేటువంటి శక్తిని ఈ సామాన్య మానవులు తట్టుకోలేరు. అందుకు అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది కాబట్టి ఉత్తరం ద్వారం పెట్టలేదు. కాబట్టి వేరే ఆప్షన్ లేక ఈ వాయువులో ఎంట్రన్స్ హాల్ ఇచ్చాము. అందువల్ల మాస్టర్ బెడ్రూము, ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్ ఒక డోర్ ఇచ్చాము ఎంట్రన్స్లో. ఈ డోర్ నుంచి ఇక్కడ ఒక కిటికీ
అనేది ఇచ్చాము మనము వెంటిలేషన్ కోసం. తర్వాత ఈ మాస్టర్ బెడ్రూమ్లోనే మరలా ఈ యొక్క ఆగ్నేయ దిశలో ఒక కిటికీ అనేది ఇచ్చాము. మాస్టర్ బెడ్రూమ్లో 1, 2 కిటికీలు, అలాగే ఒక ఎంట్రన్స్ డోరు, తర్వాత అటాచ్డ్ బాత్రూమ్, దీనికి లోపలికి ఒక డోరు. తర్వాత మరలా ఈ మాస్టర్ బెడ్రూము నెక్స్ట్ వెళ్ళేది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లేదా గెస్ట్ బెడ్రూమ్గా భావించవచ్చు. ఇక్కడ పెద్దవాళ్ళు పడుకోవచ్చు. ఇది పూర్తి ఆగ్నేయం కాదు కాబట్టి, దక్షిణ ఆగ్నేయం కాబట్టి ఇక్కడ కూడా మనం చిల్డ్రన్ బెడ్రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే మంచి పవర్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చేది దక్షిణ ఆగ్నేయం కాబట్టి, పూర్తి ఆగ్నేయం కాదు కాబట్టి ఇక్కడ కూడా మనం దక్షిణ ఆగ్నేయంలో ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే కనుక ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా దక్షిణ ఆగ్నేయంలో కిటికీ ఏర్పాటు చేసాం వెలుతురు కోసం. ఇక రెండో కిటికీ ఇక్కడ పెట్టడానికి మనకు అవకాశం ఉండదు, ఎందుకంటే అవతల వైపు కిచెన్ వస్తుంది కాబట్టి. ఇక కిచెన్కి మనం ఇందాక చెప్పినట్టు ఒక సబ్ డోర్ ఇచ్చాము, యూటిలిటీ ఏరియా అంటే బాల్కనీని వాడుకోవడానికి. అదేవిధంగా చూస్తే కిచెన్లో ఇక్కడ ఒక కిటికీ ఇచ్చాము. రెండో కిటికీ పెట్టడానికి అవకాశం లేదు, ఎందుకంటే చాలా తక్కువ, అంటే సుమారుగా 8 అడుగులు మాత్రమే ఇక్కడ ఈ పొడవు అనేది కిచెన్ వస్తుంది. ఈ 8 అడుగుల్లో మనం ఇక్కడ దగ్గర 3 అడుగులు డోర్ పోతే ఉండేది 5 అడుగులు కాబట్టి పక్కన అక్కడ కిటికీ పెట్టడానికి అవకాశం కుదరదు. కానీ కిటికీ అనేది తూర్పు వైపు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక సింక్ ఇచ్చాము. ఈ తూర్పు మనం సత్యాన్ని స్థానంలో ఇక్కడ సింక్ అనేది ఏర్పాటు చేస్తాం. ఇకపోతే ఈ ఇంటికి ఒక కామన్ బాత్రూమ్ కావాలి, ఎందుకంటే ఈ లోపల కామన్ బాత్రూమ్ ఇవ్వడానికి స్పేస్ అనేది ఎక్కువ లేదు. దానివల్ల ఏం చేసామంటే వాళ్ళకి కొంచెం బెడ్రూమ్ సైజులు పెద్దవి కావాలన్నారు కాబట్టి ఈ బాల్కనీ ఏదైతే ఉంది ఇక్కడ చూస్తున్నారు, ఇదంతా మన ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అండి. ఇది యాక్చువల్గా ఇది బాల్కనీ. ఈ బాల్కనీ సుమారుగా తూర్పు వైపు 6 అడుగులు పెంచి బాల్కనీ వేశారు. ఈ బాల్కనీలో ఏం చేశానంటే ఇవ్వండి, ఇంటి మదర్ వాల్ అంటే ఆగ్నేయం వైపు ఉన్నటువంటి ఇంటి మదర్ వాళ్ళకి ఆనుకోకుండా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పారాఫిట్ వాళ్ళకి తగులుకోకుండా బాత్రూమ్ అనేది ఇటు మదర్ వాళ్ళకి టచ్ అవ్వకుండా, అక్కడ ప్రహరీ వాళ్ళకి పారాఫిట్ వాళ్ళకి టచ్ అవ్వకుండా ఒక బాత్రూమ్ 3.5 అడుగులు వెడల్పు మరియు సుమారుగా 5.5 అడుగుల పొడవులో కామన్ బాత్రూమ్గా దీన్ని వాడుకోవడానికి అవకాశం ఇచ్చాం. ఇదే బాత్రూమ్ని మీరు ఇక్కడ బాగా గమనిస్తే కనుక ఈ ఆగ్నేయం మూల వరకు వెళ్లకుండా మనం దీన్ని కొన్ని భాగాలు చేసేటప్పుడు ఇక్కడ కొంత తగ్గించడం జరిగింది. ఎందుకంటే పూర్తి ఈ లెవెల్లో మూల వరకు అనేది మనకి టాయిలెట్ అనేది రాకూడదు. అందువల్ల ఈ బాల్కనీలో ఇక్కడ టాయిలెట్ వాడుకొని ఈ మదర్ వాళ్ళు టచ్ అవ్వదు కాబట్టి దగ్గర ఒక అడుగు పావట్ల ఖాళీ ప్లేస్ ఉంటుంది. అక్కడ ప్రహరీకి కూడా పారాఫిట్ వాళ్ళు కూడా తగలదు కాబట్టి కొంత ఖాళీ ఉంటుంది. ఇక్కడ తిరగడానికి, మనుషులు తిరగడానికి, చుట్టూ క్లీనింగ్ చేసుకోవడానికి అట్లా మంచి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూస్తే కనుక ఈ మెట్లు కూడా మనం అంటే డ్రాయింగ్లో చూస్తే ఇలా ఉంటుంది, కానీ ఈ మెట్లు అనేవి ఈ యొక్క పడమర ఫేసింగ్లో సగభాగం అనేది దాటి రాకుండా సగం లోపలికి మెట్లు అనేవి ప్లాన్ చేయడం జరిగింది. ఇది ఈ ఇంటికి సంబంధించినటువంటి ప్లాను. ఇకపోతే ఇంటికి సెప్టిక్ ట్యాంక్ అనేది జనరల్గా వాళ్ళు చాలామంది ఉత్తర వాయువులో పెడతారని అడుగుతున్నారు. కానీ ఉత్తర వాయువులో పడమర ఫేసింగ్ ఇల్లులు ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఉత్తర వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ అనేది పెట్టకూడదు. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు గేట్ అనేది ఇక్కడ కింద ఈ ఎంట్రన్స్లో ఉంటుంది కాబట్టి పక్కనే సెప్టిక్ ట్యాంక్ ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యి ఆ ఇంట్లో వాళ్ళు లోపలికి బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు, అలాగే పైప్ లైన్ అనేది కూడా రాంగ్ పడిందంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకోసం సెప్టిక్ ట్యాంక్ని ఈ ఇంటికి సంబంధించిన గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ నేను తర్వాత చూపిస్తాను. కరెక్ట్గా మనం ఇన్ని భాగాలు చేసినప్పుడు ఏ ప్లేస్లో రావాలో ఆ ప్లేస్లో సెప్టిక్ ట్యాంక్ అనేది, అంటే సుమారుగా మీరు అనుకోండి కింద ఈ బాత్రూమ్ ఉన్న ప్రదేశంలో కింద మనకు సెప్టిక్ ట్యాంక్ అనేది వస్తుంది. ఎందుకంటే సెప్టిక్ ట్యాంక్ పెట్టేటప్పుడు కూడా చాలా కీలక నిర్ణయాలు అనేవి మనం తీసుకోవాలి. వాయువులో ఎక్కువ మంది పెడతారు కదంటే అది పడమర ఫేసింగ్ ఉన్న ఇల్లు వాళ్ళు ఎప్పుడు కూడా వాయువులు పెట్టకూడదు. ఓన్లీ తూర్పు ఫేసింగ్ ఇల్లు వాళ్ళకి, అదేవిధంగా ఉత్తరం ఫేసింగ్ ఇంటి వాళ్ళకి, అదేవిధంగా వీలైతే దక్షిణ ఫేసింగ్ ఇంటి వాళ్ళకి ఉత్తర వాయువులో సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ యొక్క ఇంటికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫ్లోర్ ప్లాను. ఇప్పుడు దీని గణితం అనేది నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తే పడమర దిశ ఇంటికి ఆయాది గణితము, గోడలకు మధ్య కొలతలు ఇచ్చాము. ఉల్లోపల కొలతలు ఇవ్వాలి. యాక్చువల్గా కొందరు ఉల్లోపల కొలతలు అంటే మేస్త్రులు సరిగ్గా ఆ పని అనేది కరెక్ట్గా చేయలేకపోతున్నారు. చాలామంది ఆ కొలతలు అనేవి
తీసుకురాలేకపోతున్నారు. ఎందుకంటే ఓనర్లు ఇచ్చే డబ్బులు కూడా తక్కువ రేట్లు ఇస్తూ ఉన్నారు. మీరు అనుకున్న ధర కానీ మేస్త్రికి ఇస్తే ఉల్లోపల కొలతలు పెట్టి ఇంటి నిర్మాణం చేసుకుంటే చాలా మంచిది. కొందరు మేస్త్రులు ఎంత ప్రయత్నించినా ఉల్లోపల కొలతలు కరెక్ట్గా ఇవ్వలేరు. తర్వాత పుట్టి ఒకటి పెట్టాల్సి వస్తుంది. ఒక 2 mm 3 mm 4 mm వరకు పుట్టి అప్లై అనేది ఒకటి ఉంటుంది. అందువల్ల ఇంటి మధ్య కొలతలు మాత్రమే సజెషన్ చేయవలసి వచ్చింది ఇక్కడ. లేదు మా ఆధీనంలో కానీ ఇంటి నిర్మాణం కానీ చేయమంటే అప్పుడు ఉల్లోపల కొలతల మీద మేము ఫోకస్ పెడతాము. అప్పుడు మేము మా పర్యవేక్షణలో పని జరుగుతూ ఉంటుంది. ఇది కేవలం ఇంటి ప్లాన్ కాబట్టి మేస్త్రులు కూడా సరిగా ఉల్లోపల కొలతలు ఇవ్వలేరు కాబట్టి గోడలకు మధ్య కొలతలు మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే ప్లాట్ వెడల్పు అనేది 27 అడుగుల 3 ఇంచీల 3 దారాలు. అలాగే ప్లాట్ పొడవు అనేది అంటే ఇంటి నిర్మాణం మాత్రమే ఈ గర్భము 39 అడుగుల 5 ఇంచీల 4 దారాలు ఇంటి పొడవు అంటే ప్లింత్ ఏరియా అన్నట్టు మనకి. ఇది మనం కలుపుకుంటే కనుక ప్లాట్ విడ్త్ 27.281, డెప్త్ 39.458. దీన్ని మనం ప్లాట్ చదరపు అడుగుల్లోకి మార్చుకుంటే కనుక 1076 అడుగులు 0.5 వస్తుంది. దీన్ని మనం 9తో విభజించినప్పుడు 119 గజాల 0.608 అంటే 119 గజాల పైన మనకి ఇది వస్తుంది. దీనికి ఈ క్షేత్రపదం గజాల్లో వచ్చేసరికి 1 వృషభాయం వచ్చింది. ఎందుకంటే పడమర ఫేసింగ్ కాబట్టి వృషభాయం వచ్చేటట్టు ప్లాన్ చేశాము. వృషభాయం అంటే ధాన్య లాభము. అదేవిధంగా ఈ వృషభాయానికి పడమరకు దిక్పతి ఎవరంటే వరుణదేవుడు దిక్పతి. కాబట్టి ఇక్కడ సపరేట్గా మళ్ళీ ఆయాది గణితంలో మనం ఏకాదశంలోనే సపరేట్ రాయకుండా వరుణదేవుడు దిక్పతి, అలాగే ధాన్య లాభము 1 వృషభాయము. ఇక రెండవది ఆయుష్. ఇంటికి సంబంధించి ఇంటి ఆయుష్ 116 సంవత్సరాల వరకు వచ్చింది. అదేవిధంగా వారం ఏమో మనకి శుక్రవారం వచ్చింది. ఇకపోతే ధనము 8.86 అంటే సుమారుగా 9 అనుకోండి. ధనం 9 ఉంది. అదేవిధంగా రుణం అనేది దగ్గర 7% రుణం అంటే వీళ్ళకి ధనం 9లోంచి రుణం 7 పోతే కనుక 2 లాభం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ధనం రుణం విషయంలోనే. ఇకపోతే తిథిని మనం లెక్క తీసుకుంటే కనుక ఇది త్రయోదశి 13వ తిథి వచ్చింది. అంటే త్రయోదశి ఇది కూడా మనకి ఇంటికి త్రయోదశి కూడా శుభకరమైనటువంటిదే. అదేవిధంగా మనం నక్షత్రము ఇంటికి సంబంధించి నక్షత్రం ఒకటి జ్యేష్ఠ నక్షత్రం, ఇంకో నక్షత్రం నేను క్యాలిక్యులేషన్ చేశాను, అది రాయలేదు మర్చిపోయాను. సో క్షేమతార అని అంటే ఉత్తర నక్షత్రం వచ్చింది ఈ ఇంటి ఆయాది గణితం చేసినప్పుడు. ఈ ఉత్తర నక్షత్రానికి క్షేమతార అవుతుంది. జ్యేష్ఠ నక్షత్రం అవతల వ్యక్తి జ్యేష్ఠ నక్షత్రం యజమాని. అలాగే ఆ ఇంటి ఇల్లాల నక్షత్రం కూడా ఇక్కడ మ్యాచింగ్ అయింది, ఇక్కడ రాయడం మర్చిపోయాను. సో ఒకరికి క్షేమతార, మరొకరికేమో మిత్రతార కింద అది పరిగణించబడింది. తర్వాత మనకి పుత్రాంశ అనేది అంశ అని చూస్తారు మన క్యాలిక్యులేషన్లో. అంశలో ఇది పుత్రాంశ అనే వచ్చింది. అంటే పుత్ర వృద్ధి జరుగుతుంది, అంటే సంతానానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతానం చక్కగా అభివృద్ధిలోకి వస్తారని అర్థము. తర్వాత యోగం వచ్చేసరికి 27 యోగాలు ఉంటాయి మనకి. ఇక్కడ యోగం వచ్చేసరికి 20వ యోగం ఇక్కడ మనం వచ్చింది. అంటే సుమారుగా 19.43 అంటే శివయోగం అంటే 20గా పరిగణించాల్సి వస్తుంది. ఇది కూడా శుభమే. అదేవిధంగా కరణం వచ్చి మనకి 4 అంటే తైతుల కరణము, ఇది కూడా మంచిదే. ఈ విధంగా మనం ఒక ఆయాది గణితం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనసుతోనూ చక్కగా కాపీ కొట్టకుండా మనంతా మనం మనస్ఫూర్తిగా చేయటానికి ఇప్పుడు సమయం సుమారుగా ఉదయం నుంచి కూర్చుంటే గణితం అనేది ఇప్పటికే నాకు ఇది సెట్ అయింది. ఈ గణితం అంతా కూడాను కంప్లీట్ అయిన తర్వాత ఈ ఇంటి ప్లాన్ అనేది, తర్వాత రూముల సైజులు ఇవన్నీ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. అది ఓనర్కి చెప్పి ఏ రూమ్ ఎంత సైజు కావాలి, పూజా మందిరం నేను చెప్పినటువంటి 2 ప్లేసుల్లో పూజా మందిరం ఎక్కడ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఓనర్తో డిస్కషన్ చేసిన తర్వాత మాత్రమే జరుగుతాయి. అదేవిధంగా మనం చూస్తే కనుక ప్రస్తుతం మీరు ఈ మ్యాప్లో చూస్తే కనుక 5 డోర్లే మీకు కనిపిస్తాయి. 6వ డోరు పూజా మందిరం ఎక్కడ వస్తుందో చూసుకొని 6వ డోర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా మనకి 2, 4, 2, 6, 7, 8, 9 కిటికీలు 10 కిటికీలు వచ్చాయి. బాత్రూమ్ వెంటిలేటర్స్ లెక్కలోకి రావు కాబట్టి. అలాగే
మెట్లు కూడాను చాలా జాగ్రత్తగా ఇంటి మదర్ వాళ్ళకు ఆనుకోకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఇంటి మదర్ వాళ్ళకు ఆనిచ్చి కింద వరకు గోడ కట్టేస్తారు. అప్పుడు మనకి అది ఆగ్నేయులు ఉంటే ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది, ఆగ్నేయం పెరిగిన దోషము, నైరుతిలో ఉంటే నైరుతి పెరిగిన దోషం ఏర్పడుతుంది. కాబట్టి ఈ మెట్లకి ఇంటి మదర్ వాళ్ళకి అందుకని మెట్లు అనేవి ఇటువైపు ఇచ్చాం పైకి ఎక్కడానికి. వాళ్ళకి ఇలా పైకెక్కి ఇలా టర్నింగ్ తీసుకొని ఈ విధంగా వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ వాళ్ళు లోపలికి వెళ్తారు. అందువల్ల ఈ మొదటిసారి ఎక్కే మెట్ని మనము ప్రహరీ వైపు ఇవ్వడం వల్ల ఈ ఇంటి కింద మనకి నైరుతి పెరిగిన దోషం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. లేకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే కింద వరకు కూడా గోడ కట్టేస్తూ ఉంటారు. అప్పుడు నైరుతి కావచ్చు, ఆగ్నేయం కావచ్చు, వాయువం కావచ్చు, దోషం అనేది పెరిగిన దోషం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ మదర్ వాళ్ళకు ఆనుకొని ఇంకా ఇంటి గోడ అనేది మెట్ల కింద రాకూడదని చెప్పడం జరిగింది. దీనికి పర్యవేక్షణలో కూర్చొని మరలా ఓనర్తో మనం ప్రత్యేకమైనటువంటి ఒక సిట్టింగ్ అనేది ఉండి ఫైనల్ డిసిషన్ అనేది చేయడం జరుగుతుంది. మీకు కానీ వాస్తు ప్రకారం 100% మీ జన్మ నక్షత్రం సరిపడే విధంగా మంచి వాస్తు ప్లాన్ కావాలంటే వీలైతే 4 రోజుల ముందు సంప్రదించండి. ఎందుకంటే జన్మ జాతకాలను కూడా మేము పరిశీలించాలి. ప్రస్తుత మీ జాతకంలో ఎటువంటి ఇల్లు కట్టేటప్పుడు లేదా ఒక స్థలం కొనేటప్పుడు మీరు ఏదన్నా ఒక వ్యాపారం చేయాలనుకున్నప్పుడు మీ యొక్క గ్రహస్థితి ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం ఫాలో అయితే, ఒకవేళ ప్రస్తుతం మన గోచారంలో ఏమన్నా గ్రహ దోషాలు ఉంటే కనుక, లేదా ఏలినాటి ప్రభావం కానీ, లేదంటే గురుగ్రహ దోషం కానీ, లేదంటే రాహుకేతువుల దోషం కానీ, లేదంటే శుక్ర దోషం కానీ, లేదంటే మనకి కుజగ్రహ దోషం కానీ ఏమన్నా ఇటువంటి మనకి సరిపడని గ్రహ దోషాలు ఏమంటే వాటికి నివారణ పూజ వంటి కార్యక్రమాలు చేసుకొని, అలాగే కొన్ని సేవా కార్యక్రమాలు ఉంటాయి. అది యొక్క వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది. గోవులకు వెళ్ళి సేవ చేయటం, గోశాలకు వెళ్ళి సేవ చేయటము, లేదా ఒక పూజ, అలాగే వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు అన్నదానము, అలాగే చదువుకునే పిల్లలకు పుస్తకాలు, బ్యాగ్స్ వంటివి దానం చేయటము, అలాగే కుజగ్రహ దోషం ఉన్న వాళ్ళకి తొందరగా జాతకంలో కుజగ్రహ దోషం పోవాలంటే ఎవరన్నా లేనింటి ఆడపిల్లలకు పెళ్ళికి సహాయం చేయటము, ఇలా చాలా రకరకాలు ఉన్నాయి. కేవలం పూజలు చేసినంత మాత్రాన, వ్రతాలు చేసినంత మాత్రాన, యజ్ఞాలు చేసినంత మాత్రాన, యాగాలు చేసినంత మాత్రాన జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలు పోవు. అవి ఈ ప్రకృతి కోసం మనం, అలాగే మన మనస్తృప్తి కోసం చేస్తాము. అదేవిధంగా మనం చేసేటువంటి మానసిక తృప్తితో చేసేటువంటి ఈ యొక్క యజ్ఞ యాగాదులన్నీ కూడా పంచభూతాలు తీసుకొని మరలా మనకి పంచభూతాల రూపంలో మనం బ్రతకడానికి గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం రూపంలో ఇస్తూ ఉంటుంది. కాబట్టి మనకి పూజలు, వ్రతాలు, యాగాలు, యజ్ఞాలు కూడా అవసరమే. అదేవిధంగా జాతకంలో గ్రహదోషాలు బాలేనప్పుడు సేవా కార్యక్రమాలు చేసుకుంటేనే మానవ సేవే మాధవ సేవ అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి ఆ యొక్క మనం ఇక గ్రహదోషాలకు ఏ సేవ కార్యక్రమం చేసుకుంటే మంచిదో జాతకాన్ని పరిశీలించి మాత్రం చెప్పగలుగుతాం. అదేవిధంగా మీకు కానీ మంచి ఇంటి ప్లాన్ కావాలంటే వీలైతే 4 రోజుల ముందు సంప్రదించండి. కనీసం ఒక 10-15 రోజుల ముందన్న సంప్రదించండి. హడావిడిగా ఒక 2-3 రోజుల్లో ప్లాన్ కావాలని మాత్రం అడిగితే మేము ఇవ్వలేని పరిస్థితి అయిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్క జాతకాలు పరిశీలించాలి, వాళ్ళ నక్షత్రాలు ఇంటి నక్షత్రంకి వచ్చేదాన్ని పొంతన కుదరాలి, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త చేయాలి. ఇంకా అందుకు తోడు ఒకవేళ డిగ్రీ స్టిల్ట్ అయి ఉంటే కనుక చాలా జాగ్రత్తగా వేరే పద్ధతిలో డ్రాయింగ్ అంతా కూడా చేసుకొని కూర్చొని చేయడానికి మాకు సుమారుగా ఇదంతా చేయడానికి ఒక ఇంటి ప్లాన్కి 1 వారం రోజుల సమయం అనేది పడుతుంది. అందువల్ల మీరు ఎంత దూరాన్ని ఉన్నా కానీ నాకు ఫోన్ చేస్తే మీ సైట్కి వచ్చి సైట్ చూడమన్నా చూస్తాను. మీరు కానీ అంత డబ్బులు పెట్టుకుంటానంటే లేని పక్షంలో మీరు మీ సైట్లో నిలబడి నేను ఇచ్చేటువంటి కొన్ని సూచనలు పాటిస్తూ నేను ఒక లింక్ పంపిస్తాను. ఆ లింక్ ద్వారా మీరు కానీ ఓపెన్ చేసి మీ సైట్లో నిలబడి డిగ్రీస్ నాకు చెప్పగలిగితే నేను ఆన్లైన్ ద్వారా మీకు అతి తక్కువ ఖర్చులో అయ్యేటట్టు, అంటే మీకు ఒక 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి, నేను మీ ఊరు వచ్చి ముందు సైట్ చూసి ఆ సైట్ ఏ విధంగా ఉంది, ఎన్ని డిగ్రీలు తిరిగింది, ఇవన్నీ చూసి మరలా ఇంటికి వచ్చి మీ జాతకాలు పరిశీలన చేసి మీ డ్రాయింగ్ ఇవన్నీ చేయడానికి 50,000 ఖర్చు అయిన ప్రదేశంలో మీరు కానీ డిగ్రీలు చెప్పగలిగితే మీ స్థలంలో నిలబడి అప్పుడు మీకు కేవలం ఒక 20-25 వేల రూపాయల్లో చక్కని ఒక మంచి ప్లాన్ అనేది రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తు మరియు జ్యోతిష్ సలహాల కోసం మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ ఈ డిస్ప్లేలో ఇస్తాం. ఓం గం గణపతి నమః.